ఆంజనేయ స్వామి ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళడానికి కారణాలు ఏంటి? Hi, hello guys, welcome back to my channel Editing World 1805. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మహేశ్వర మండలంలో ఉన్న గట్టుపల్లి విలేజ్లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఉన్న దేవాలయాన్ని పరిసరాలను చూసుకొని అక్కడ యొక్క దేవాలయం హిస్టరీ యొక్క తెలుసుకుందాం. చలో లెట్స్ గో. ముందు పోవాలంటే చూస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు. టెంపుల్కి వెళ్ళడానికి అవుతుంది. టెంపుల్కి వచ్చేసాము. హాయ్ గాయ్స్, మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్ యొక్క పరిసరాలను కూడా చూసేసుకున్నాం. ఈరోజు సండే కాబట్టి అంత పబ్లిక్ లేరు. సాటర్డే అయితే ఇక్కడ నించోడానికి కూడా ప్లేస్ ఉన్నది అనుకో. టెంపుల్లోకి అయితే వచ్చేసాము. మనం వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్ అయితే చూసేసుకుందాం. కొబ్బరికాయ ఇవ్వను ఒకటి. జై శ్రీరామ్ అని ఒక టికెట్ ఇవ్వండి. ఇంత ప్రదక్షిణలు చేసుకున్నాను. మా చోటిగాడు కూడా ప్రదక్షిణలు చేస్తున్నాడు. చోటు ఇక్కడ కొట్టాను.
దర్శనం అయితే అయిపోయింది, అర్చన చేయించుకున్నాము. ఇప్పుడైతే మనం సీతారామచంద్ర స్వామి యొక్క విగ్రహాలను కూడా చూసేసుకున్నాము. రండి. చూస్తున్నా ఫ్రెండ్స్, మన సీతారామచంద్ర స్వామి వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయం యొక్క పరిసరాలను కూడా చూసేసుకున్నాం. రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్లో వ్రతాలు కూడా చేస్తున్నారు. శివలింగం ఉంటుంది, శివలింగం కూడా చూసేసుకుందాం. చోటు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసుకొని మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళాలి. చిన్న పాపకి అన్నప్రాసన చేస్తున్నారు. ఇక్కడ మేము శంషాబాద్ విలేజ్ నుంచి వచ్చాము. టెంపుల్ నుంచి ఇక్కడ టెంపుల్ చూసి చాలా రోజులు అవుతుంది, వీడియో చేయాలనుకుంటున్నాము. అంటే ఈ రోజు కుదిరింది మాకు. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మాకు ఏం తెలియదు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ టెంపుల్ చూస్తున్నాము. అక్కడిక్కడ అసలు ఇక్కడ ఆంజనేయ స్వామి ఎలా వచ్చాడు, ఇలా వెళ్ళడానికి కారణాలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. బుద్ధిర్బలం మెషవ ధైర్యం
నిర్భయత్వం మరోగత జాఢ్యం వాకుడత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఇంచుమించు 500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల క్రితం స్వామివారి విగ్రహము ఒక గుట్టన గొర్రెల కాపర్లు గొర్రెలు మేపే వాళ్ళు ఈ యొక్క ఆకారాన్ని చూసి ఏదో వింతగా ఉందని చెప్పి ఊళ్ళో వాళ్ళకి చెప్తామని వాళ్ళు గొర్రెల కాపర్లు వచ్చి ఊళ్ళో వాళ్ళకు విషయం చెప్పిన తర్వాత వాళ్ళందరూ పురోహితుడు కానీ ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ గ్రహించి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం అని నిర్ణయించుకొని మన ఊళ్ళో పెట్టుకుందామని ఇక్కడ మహేశ్వరం మండలం మహేశ్వరంకు తీసుకెళ్దామని ఇదే దారిలో తీసుకెళ్తుంటే బండి పైన ఎడ్ల బండి మెడ పైన కాడి అని ఉంటుంది కదా, ఆ బండి పైన చక్రాల బండి పైన తీసుకొని వెళ్తుంటే ఆ మార్గ మధ్యంలో, ఇది బండ్ల బాట అన్నట్టు, మార్గ మధ్యంలో సాయంకాలం అయింది, చక్రాల బండి కూరుకొని పోయింది, భూమిలో కూరుకొని పోతే ప్రయత్నం చేశారు, రాలేదు. తర్వాత సరే రేపు ఉదయం వచ్చి ఇంకో 4 ఎడ్లు కాడి అవన్నీ తీసుకొని వచ్చి ఇంకో 2 బండ్లు తీసుకొచ్చి ప్రయత్నం చేసి ఉదయాన్నే తీసుకెళ్దామని మళ్ళీ పోయి సాయంత్రం పడుకున్నారు. అయితే మెయిన్ అక్కడ వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి స్వామివారు ఉదయం 3-3:30 అమృత గడియల్లో స్వామివారు కలలో ప్రత్యక్షమై నాకు ఇది సరైనటువంటి నాకు ప్లేస్ ఇదే అని ఆ కళలోనే చెప్పినట్టు వీళ్ళు కళలో చెప్తే ఇక్కడనే వెలుస్తుంటాను, నాకు ఇక్కడనే ప్రతిష్ఠించాలని ఆయనకు చెప్పి స్వప్నంలో చెప్పి మాయమైపోయాడంట. సరే ఉదయం లేచి చూసేవారికి ఇదేదో విచిత్రంగా ఉందని ఆ ఉదయం 3:30-4 ప్రాంతం నుంచి అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా కళలో ఇట్లా స్వామివారి ఇదైపోయింది, అది వచ్చి ఇక్కడనే ప్రతిష్ఠ చేయాలని చెప్తున్నాడంటే సరేలే మనం అయితే ఇప్పుడు వెళ్దాంలే అని అందరు కలిసి వచ్చారంటే వస్తే పెద్ద మనిషి బాటన వెళ్తుంటే ఒక పెద్ద ముసలాయన పక్క నుంచి వెళ్తుంటే విషయం ఏంటంటే ఇట్లా జరిగింది కళలో ఇట్లా వచ్చిందంటే సరే నేను ఇది ప్రతిష్ఠ చేస్తాను, నాకు చుట్టూ ఆకులు అది దడి లాగా చేసి రోజు ఒక పండు ఇత్తులు ఉన్నటువంటి పండు రోజు ఒక చెంబులో పాలు ఇవ్వండి, 41 రోజు నేను ఇక్కడ చేసి లాస్ట్ రోజు ప్రతిష్ఠ చేస్తానని చెప్పాడంట. నా పేరు మాత్రం ఊరు మాత్రం అడగదని చెప్పాడంట తను. అంటే ఈ చెప్పిన మాటలు మనకు వినడం అంటే అయితే ఆ విధంగా కంటిన్యూ 41 రోజు చేసి లాస్ట్ 41వ రోజు నాడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించినప్పటి నుండి భక్తులు యథావిధిగా భక్తులు రావడం, వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు అంటే స్వామివారి ప్రదక్షిణ చేసి 41 రోజు మండలం ఇక్కడ ఉన్న వాళ్ళకు కోరిన కోరికలు ఏవైనా వివాహం కానీ వాళ్ళకి వివాహం కానీ సంతానం లేని వాళ్ళకి ఇక్కడ కేవలం పుత్ర సంతానం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పుత్ర సంతానం కలుగుతుంది అన్నట్టు. ఇక్కడ 41 రోజు మండలం చేసే వాళ్ళు అప్పుడు అంతకుముందు. ఇప్పుడు రోజు వెహికల్ పైన వచ్చి చేస్తారు, అప్పుడు అనుకూలం లేదు, వేరే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడనే వంట చేసుకొని ఉండి ప్రయత్నం చేసి అంతా 41 రోజు ఇక్కడనే ఉండి వంట చేసుకొని తినుకుంటూ స్వామివారికి తిరిగేవాళ్ళు. స్వామివారికి ఇక్కడ విశేషం ఏంటంటే విగ్రహానికి ముందు 2 రాముడి పాదాలు, స్వామివారి నాభిలో తీర్థం ఉంటుంది అన్నట్టు. ఆ తీర్థం ప్రతిరోజు సేవించి 41 రోజు మండలం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పుత్ర సంతానం అయ్యేది. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ ఈ క్షుద్ర విద్యలు అలాంటి ఏమైనా అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి అనుమానాలు ఏదైనా కానీ 41 రోజు చేస్తే ఎలాంటి రోగాలైనా దోషమున్నా నివారణ అయిపోతాయని దాని ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతే. వివాహం కాని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపు అని రాగి చెట్టు ముందర ఉంటుంది, ఆ రాగి చెట్టుకు ముడుపు కట్టి చేస్తే 41 రోజుల లోపల వివాహం సెటిల్ కాని వాళ్ళ వివాహం కానీ కోర్టు వివాహాలు ఏమంటే మన దిక్కు న్యాయం ఉన్నది అనుకో ఖచ్చితంగా మన దిక్కు న్యాయం ఉన్న సైడ్ పరిష్కారం అవుతుంది, మన సైడ్ న్యాయం ఉన్న సైడ్ పరిష్కారం అవుతుంది. అంటే ఆ విధంగా కోర్టు వ్యవహారమే కానీ ఇతర సంతానం కానీ ఇతర సమస్యలు ఏదైనా కానీ స్వామివారికి ఇక్కడ మనం ముడుపు కట్టిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఇక్కడ స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూరము, ఆకు పూజ, సత్యనారాయణ స్వామి ఇక్కడ విశేషం అన్నట్టు. ప్రతి అనుకున్న పని అయిన వాళ్ళు సత్యనారాయణ చేసి స్వామివారికి అభిషేకం చేసి అనుకున్న పని అయిన తర్వాత వచ్చి చేసుకొని వెళ్తుంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త వెహికల్ తీసుకున్నా గానీ, వివాహం గానీ, ఏ సందర్భం కొత్త కేసులు ఏవైనా కానీ ఇంచుమించు ఇక్కడ 200 విలేజ్లు అన్నట్టు. ఇక్కడ షాద్ నగర్ గానీ, ఇబ్రాహీంపట్నం, ఇక్కడ వెనుక ఈ చుట్టుముట్టు ఈ కందుకూరు ఏరియాలన్నీ ఇంచుమించు 200 విలేజ్ వాళ్ళు ప్రతి ఏ కొత్త ప్రోగ్రామ్ ఉన్నా మన దగ్గర వచ్చి ఫస్ట్ పూజ చేసుకొని పత్రికా పూజ గానీ, వెహికల్ పూజ గానీ ఏదున్నా ఇక్కడ వచ్చి చేసుకొని వెళ్తుంటారు. అదే విధంగా వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతా ఉంటాయి. వాళ్ళ నమ్మకం 100% మనకు ఏదున్నా వీరహనుమాన్ దగ్గరకు వచ్చి మనం చేసిన తర్వాతనే మన ఇంటి విల్లవెల్పు లాగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంచుమించు 200 విలేజ్లు వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ద్వారా వేరే వేరే ప్రాంతాలు నల్గొండ డిస్టిక్ కానీ ఇక్కడ వేరే అదర్ వికారాబాద్ ఇక్కడ చుట్టుముట్టు దూర ప్రాంతాల నుంచి తెలంగాణ వాళ్ళు ఇంచుమించు రంగారెడ్డి, వికారాబాద్ చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఏమైనా జరిపిస్తారా? ప్రత్యేకంగా ఇంతకుముందు శివరాత్రి కంటిన్యూ ప్రతి సంవత్సరం శివరాత్రికి 15 రోజులు జాతర అనే ఎడ్ల బండ్ల పైన వచ్చి
అన్ని చుట్టుముట్టు విలేజ్ వాళ్ళు వచ్చి జాతర అని జరిపించేవాళ్ళు. ఇప్పుడు కూడా శ్రీరామనవమి, ఆంజనేయ స్వామిది, హనుమత్ జయంతి, ఇవన్నీ ప్రత్యేకంగా లక్ష తమలపాకుల పూజ ఉంటుంది. ప్రతి హనుమాన్ జయంతికి లక్ష తమలపాకుల పూజ, ప్రత్యేకంగా హోమాలు, పవమాన హోమము కానీ ప్రత్యేకంగా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు అయిన వాళ్ళు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే కంపల్సరీ. వివాహం కానీ ఏ అకేషన్ అయినా సత్యనారాయణ వ్రతం అభిషేకం చేసి ప్రతి శనివారం 2000 నుంచి 3000 జనాలు ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక ప్రతి శనివారం కంపల్సరీ వెళ్ళాలని ఒకటి పద్ధతిగా ప్రతి వారం ఒక 2-3 వేలు వస్తుంటారు. ఈ ఆదివారం సెలవు తీసుకున్న వాళ్ళు సిటీ వాళ్ళు వస్తుంటారు. ఆ విధంగా కొనసాగుతుంది. సమస్యలు ఉన్న వాళ్ళకి స్వామివారు తీరుస్తున్నాడు. తర్వాత వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతున్నాయి. అది వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళే వస్తుంటారు. స్వామివారి పైన ఉన్న నమ్మకం అది వాళ్ళకు అనుకూలంగా మేము అందరం కూడా మా స్టాఫ్, చైర్మన్ గారు కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అందరూ మంచి సహకారం ఉంటుంది. అన్ని విధాల భక్తులు కోరికలు నెరవేరుతుంటే మాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి చెప్తుంటారు అన్నట్టు మాకు ఈ పని అయిపోయింది అనగానే మాకు ఏదో రకమైన మా స్వామివారు ఇంత పాల్గొని మేము సంతోషిస్తుంటాం. అది జై శ్రీరామ్, జై హనుమాన్.